రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో రైతులందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సో రైతులకి కావాల్సిన మొత్తం అన్ని కూడా మన వీడియోలు అయితే తీస్తూనే ఉంటామండి. సో ఇప్పటికీ మన ఛానల్లో మా గొర్రెల మేకలు కావచ్చు, అలాగే పొట్టేళ్ళు కావచ్చు, అలాగే గడ్డి మేతలు కావచ్చు, అలాగే ఫార్మ్స్ కావచ్చు, మొత్తం అన్ని కూడా విజిట్ చేసి వీడియోలు అయితే తీసామన్నమాట. సో ఇప్పుడు కొత్త సిరీస్ ఏమంటే మనము పంటలలో రోగాలు అనేవి ఏ విధంగా వస్తున్నాయి, వాటికి ఏ మందులు వాడాలి, సో అలాగే ఏ పంటకి ఏ సీజన్లో ఏ మందులు కొట్టాలని చెప్పేసి చాలామందికి ఐడియా ఉండదు. ఉన్నా కూడా కొన్ని మందులు అనేవి వేరేవి ఎక్కువ కాస్ట్ పెట్టేసి అయితే కొనేస్తారనమాట. సో ఎంత కొట్టాలని చెప్పేసి చాలామందికి కూడా తెలియదు. సో ఇప్పుడు ఈ సిరీస్ అనేవి కూడా మేము అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్క పంటలలోకి వెళ్ళేసి అక్కడ వీడియోలు చేసి ఆ మందులు కొట్టేసి రిజల్ట్ అయితే చూపించి మనమైతే వీడియో అయితే చేస్తామన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి మచ్చ తెగులు అనేది వేరుశెనగ అనేది ప్రతి ఒక్క చోట వేస్తుంటారు కాబట్టి ఈ వేరుశెనగలో మచ్చ తెగులు అనేది భయంకరంగా వస్తుందన్నమాట. సో చూసుకోవచ్చు మీరు. సో ఈ మచ్చ తెగులకి ఏమేమి కొట్టాలి, ఏ సీజన్లో ఏంది కొట్టాలి, సో ఇప్పుడు వానలు కూడా ఎక్కువ పడతాయి కాబట్టి ఈ సీజన్లో మచ్చ తెగులు కూడా చాలా ఉంటుంది కాబట్టి సో ఈ సీజన్లో ఏమేమి చేయాలని చెప్పేసి మొత్తం అంతా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీడియో లాస్ట్కి చూడండి, ఎవరు కూడా స్కిప్ చేద్దండి. అందరికీ నమస్కారం. ప్రస్తుత వాతావరణ పరిస్థితి వల్ల వేరుశెనగలో ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తోంది. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీన్ని ఎలా నివారించాలని తెలుసుకుందాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వాతావరణంతో మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల తుంపర్లు పడుతున్నాయి, కొన్ని చోట్ల గట్టిగా వర్షాలు పడుతున్నాయి. వీటి వల్ల ఏం జరుగుతుందంటే భూమిలో పడిన నీరన్నీ మళ్ళీ వర్షం పడిన తర్వాత ఎండ వస్తుంది. ఎండ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ భూమిలో ఉన్న నీరంతా ఆవిరైతుంది ఇట్లా ఆకాశంలోకి. ఆవిరైనప్పుడు మన పంట అనేది భూమిపైన ఉంటుంది. ఇలా ఆవిరైతూ వెళ్తున్నప్పుడు చెట్టు చుట్టూ నెమ్మ అనేది ఎక్కువ చేరుకుంటుంది. ఈ చేరుకున్న టైంలో చుట్టుపక్కల ఉన్న క్రిములకు, అంటే ఈ రోగం కాజ్ చేసే క్రిమికి చెట్టు పైన వచ్చి కూర్చోవడానికి లేదా దానికి ఇన్ఫెక్షన్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఈ మచ్చ అనేది వస్తుంది. ఓకే, మచ్చ రావడం వల్ల సమస్య ఏం జరుగుతుందంటారా? మనకు కాయలు చివరి కోత దశలో ఉంటాయి. కోత దశలో ఏం జరుగుతుందంటే ఈ మచ్చ రావడం వల్ల కింద ఉన్న కాయలకు సరిగ్గా తిండి, అంటే చెట్టు ఫుడ్ సరిగ్గా పెట్టలేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే లాస్ట్లో చివరి దశలో ఉన్న వేరుశనగ అనేది ఏదైనా కానీ అవుటన్ పోతాయి. అవుటన్ పోయినప్పుడు ఎవరు మన పంటను కొనరు. ఇప్పటివరకు మనకి ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా నివారించాలి? ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా వీటికి ఈ రకమైన ఫంగిసైడ్స్ ఏవైనా ఉపయోగించుకోవచ్చు. మీ ఇక్కడ ముఖ్యంగా చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఏ కంపెనీ ప్రొడక్ట్స్ మేము పెట్టడం లేదు. ఇందులో ఉన్నది కేవలం ఇంగ్రీడియంట్ పేరు మాత్రమే. మీరు ఈ ఇంగ్రీడియంట్స్ని షాప్లో వెళ్ళి చూపిస్తే ప్రతి కంపెనీలో ఈ మందులనే అవైలబుల్లో ఉన్నాయి. మీరు పలానా దాన్ని తీసుకోండి. మీకున్న ఉధృతి బట్టి ఫస్ట్ ఫోటోలో చూపించిన విధంగా దశను బట్టి మొదట్లో చిన్న మచ్చలు ఉంటే ఒకలాగా, ముదిరిపోయిన మచ్చలు ఉంటే ఒకలాగా సమస్య ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేసిన మందులలో ఏదైనా మీరు తీసుకోండి. ఇది కంపెనీ మందులు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇది ఓన్లీ ఇంగ్రీడియంట్ పేరు మాత్రమే. ఇక్కడ చూపించిన మందులలో ఏదైనా మీకు ఈ మచ్చ తెగులుకు పనిచేస్తుంది. వీడియోని ఇక్కడికి వస్తే ఫ్రీజ్ చేసి, అంటే ప్యూజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఉన్న మందులు ఏదైనా మీకు గుర్తుండవు, అందుకే షాప్ దగ్గరికి వెళ్ళి చూపించండి. అప్పుడు మీకు వాళ్ళు కావాల్సిన మందు మీకు ఇస్తారు. ఇంతకాలం వేరుశనగ పంట సాగు చేస్తున్న రైతులు మీరు ఇన్ని రోజులుగా ఏ సమస్యలు ఎదుర్కొన్నారో కింద కామెంట్లో తెలియచేయండి. వాటిని బట్టి మేము మళ్ళీ తదుపరి వీడియో ఆ సమస్య పైన చేస్తాం. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాము. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్.